నిన్న నేను 2 మాల్స్కి వెళ్ళా. ప్రతి చోట ఒక హాస్పిటల్ బూత్ని చూశాను. ఆ బూత్ ఎదురుగుండా ఆడవాళ్ళందరూ క్యూ కట్టి అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. ఏమిటి అంటే అక్టోబర్ 17 నిన్న అంటే ప్రతి సంవత్సరం 3వ ఫ్రైడే రోజు జరుపుకునేది ఏంటంటే నేషనల్ మ్యామోగ్రఫీ డే. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి జరుపుకుంటారనమాట. ముఖ్యంగా మగవాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటో తెలుసా? జనరల్గా చూసేది ఏంటి, ఆ రోజు అవేర్నెస్ తెచ్చుకుంటారని చెప్పేసి అందరూ పింక్ చొక్కాలు వేసుకుని లేదంటే పింక్ రిబ్బన్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. బట్ దెర్ ఇస్ మోర్ టు ఇట్. ఆ రోజు మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇది అవేర్నెస్ కోసం చేసే ప్రోగ్రామ్ కాబట్టి మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా మీ అమ్మగారితోనూ, పిన్ని గారితోనూ, అత్తతోనూ, భార్యతోనూ, అక్కతోనూ, చెల్లితోనూ ఇటువంటి విషయాలు డిస్కస్ చేయండి. వేరే క్యాన్సర్లు వేరు, ఇది వేరు. దీనికి సిమ్టమ్స్ చాలా తక్కువ. ఒకసారి ఎప్పుడో సడన్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ఎందుకు అటువంటి పొజిషన్ తెచ్చుకోవడం? నన్ ఆఫ్ అస్ రియలీ డిజర్వ్ దట్ కదా. జనరల్గా స్టేజ్ 1లో ఐడెంటిఫై చేస్తే 99% సర్వైవల్ ఛాన్సెస్ ఉంటాయి. అదే స్టేజ్ 4లో చేశారనుకోండి 30% సర్వైవల్ ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. వన్ ఫైన్ డే మార్నింగ్ మీకు కాల్ వచ్చి మీకు కావాల్సిన వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు, వాళ్ళని కాపాడడం ఇంకా కష్టం అవుతుందేమో అనే బ్యాడ్ న్యూస్ వినడం కంటే ఈ విషయాన్ని ముందే అందరికీ సర్క్యులేట్ చేసి అందరికీ అవేర్నెస్ పెంచి వాళ్ళకి ముందే టెస్టులు చేయించారనుకోండి దాని నుంచి తప్పించుకోవచ్చు కదా. కాబట్టి విషయం తెలుసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్. వినండి, తెలుసుకోండి, జాగ్రత్త పడండి.